హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. ఇవాళ మనం కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఏదైనా ఫ్రైని ట్రై చేయాలి అని అనుకుంటే, ఆయిల్ ఎక్కువ ఉండకూడదు అని అనుకుంటే ఈ దొండకాయ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 250 గ్రామ్స్ ఆఫ్ దొండకాయలు తీసుకోండి. సో వాటిని బాగా శుభ్రం చేసుకోండి, వాటర్తో నీట్గా కడగండి 2-3 సార్లు. ఆ తర్వాత వాటిని కట్ చేసుకోండి. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే వాటిని 4 పార్ట్స్గా చేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్నాను. చూడండి, ఆ దొండకాయలన్నిటినీ ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. దొండకాయలో ఫైబర్, ఐరన్, విటమిన్స్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ముందుగా కోసుకున్న దొండకాయ ముక్కలన్నిటినీ వాటిలో వేయండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని సన్న మంట పెట్టుకోండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. మీరు కావాలంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చండి. ఎవరైనా ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే దానికి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. సో ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలపండి. ఆ తర్వాత టీ గ్లాస్లోని 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. వాటిని కూడా ఇందులో పోసి గరిటెతో అటు ఇటు బాగా తిప్పండి, సో దట్ ఆ సాల్ట్ అంతా వాటర్లో కలుస్తుందండి. ఇప్పుడు దాని మీద మూత పెట్టుకోండి. ఆ ఆవిరికి దొండకాయలు అన్నీ ఉడికిపోతాయండి. ఒక 7 మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని దొండకాయలు ఉడకాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సో గరిటెతో అటు ఇటు కూడా ఒకసారి తిప్పండి, ఎందుకంటే దొండకాయలు కింద పక్క ఉడికిపోయి ఉంటాయి కాబట్టి పైన కొంచెం లైట్గా ఉడుకుంటాయి కాబట్టి అటు ఇటు తిప్పడం వల్ల అవన్నీ ఈవెన్గా ఉడికిపోతాయండి. దొండకాయ ఉడకలేదు అంటే ఇంకొంచెం సేపు ఉడకనియ్యండి. ఇప్పుడు దొండకాయలు ఉడికిపోయాయండి. సో వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ దొండకాయలోని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసేసి దొండకాయలని పక్కన పెట్టుకోండి. సో ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ని స్క్వీజ్ చేసేసి పక్కన దొండకాయల్ని పెట్టుకోండి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు తిరగమాత వేసుకుందామండి. సో అందుకు కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక్క 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలను తీసుకొని వాటిని లైట్గా దంచండి. దంచిన తర్వాత వాటిని ఇందులో వేసుకోండి. ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది, కాన్స్టిపేషన్ రాకుండా చేస్తుంది. సో ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మలను తీసుకొని ఆ ఆయిల్లో వేయండి. సో ఆ తర్వాత తాలింపు గింజలను తీసుకొని అందులో వేసి గరిట తీసుకొని అటు ఇటు బాగా వేపండి. సో దట్ అవన్నీ బాగా వేగాలండి. అవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపనివ్వాలి. దొండకాయ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మరియు నాడీ వ్యవస్థను రక్షిస్తాయి. ఒక ఎండుమిరపకాయను కూడా విరిచి అందులో వేయండి. సో దాన్ని కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. చూడండి, ఇవి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయండి. సో ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, సో వాటిని ఇందులో వేయండి. ఈ దొండకాయలు కిడ్నీస్ లో రాళ్ళు ఏర్పడకుండా కూడా నివారిస్తుందండి. సో ఎవరైనా కిడ్నీ సమస్యలు ఉంటే సో ఈ దొండకాయని వీక్లీ 2 times తినండి. సో రాళ్ళు రాకుండా చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ పసుపుని వేయండి. సో అవి వేసిన తర్వాత వీటిని అన్నిటినీ బాగా కలపండి. గరిటెను తీసుకొని వీటిని కంటిన్యూస్గా అటు ఇటు వేపుతూ ఉండాలండి. సో దట్ ఈ దొండకాయలన్నీ కూడా బాగా వేగాలి. సో అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు వేపుతూ ఉండాలి. సో ఇలా కంటిన్యూస్గా వేపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి దొండకాయని కూడా రుచి చూడండి. మీరు ఇందాక సాల్ట్ వేసుకున్నారు కదా, ఆ సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చండి. సో మీకు సరిపోయేంత తెలుస్తుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మీరు సాల్ట్ వేసుకోండి. దొండకాయని కొంతమంది తినడానికి ఇష్టపడరు అండి, కానీ దొండకాయ వల్ల మనకి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి విన్న తర్వాత ఖచ్చితంగా మీరు వారానికి ఒకసారైనా కనీసం ఈ దొండకాయలను తినండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుందండి.
ఇలా కంటిన్యూస్గా గెరిటని తీసుకొని దొండకాయలను అటు ఇటు కలుపుతూ ఉండాలండి. చూడండి దొండకాయలు అనేది అసలు అడుగంటకుండా ఉంది. కొంతమంది ఆయిల్ వేస్తే అడుగంటదు అని అనుకుంటారండి. అసలు దీంట్లో ఆయిలే అవసరం లేదు. ఆయిల్ అవసరం లేకపోయినా చూడండి అసలు అడుగే అంటుకోవట్లేదు. సో ఇది కొలెస్ట్రాల్ ఉన్న ఆయిల్ లేకుండా తినాలి అనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. సో చూడండి అవి గోల్డెన్ కలర్ లోకి మారాయండి. సో అవి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏదైనా పొడి ఉంటుంది కదా, తాలింపు పొడి అని చెప్పి, ఆ పొడిని ఒక 2 స్పూన్స్ తీసుకొని అందులో వేయండి. సో మా ఇంట్లో ఉన్న తాలింపు పొడిని మేము వేస్తున్నాము. సో మీ ఇంట్లో ఏ తాలింపు పొడి ఉంటే ఆ తాలింపు పొడిని వేయండి. సో అవి ఆ పొడిని వేసిన తర్వాత గరిటెని తీసుకొని అటు ఇటు బాగా తిప్పండి. సో ఒక 5 మినిట్స్ వరకు అలాగా సన్నమంట మీదే వేపనివ్వండి. సో దట్ ఆ పొడి అనేది దొండకాయలకు బాగా పడుతుందండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొక స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఇంతే ఈజీగా మీరు దొండకాయ ఫ్రైని కూడా చేసుకోండి. సో ఇప్పుడు పొయ్యి ఆపేసేసి ఆ దొండకాయ ఫ్రైని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరని తీసుకొని కట్ చేసుకొని అందులో వేయండి. సో ఇంత సింపుల్గా మీరు దొండకాయ ఫ్రైని చేసేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకునే వాళ్ళు ఇలా దొండకాయ ఫ్రైని చేసుకోండి.